నమస్కారం. నేను మీ మాచిరాజు రాజేష్, రుద్ర కళాక్షేత్రం నుంచి. రుద్ర టీవీ, డిజిటల్ వింగ్ ఆఫ్ రుద్ర కళాక్షేత్రం. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోని వివిధ దేశాల నుండి, భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుండి కూడా విద్యార్థులు రుద్ర ఆన్లైన్ కూచిపూడి నాట్య తరగతుల ద్వారా కూచిపూడి నాట్యాన్ని అభ్యసిస్తున్నారు. ముందుగా మా మీద నమ్మకం ఉంచి మా బోధనా విధానాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి విద్యార్థికి, వారి తల్లిదండ్రులకు ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలామంది నా యూట్యూబ్ వీడియోస్ని చూసి కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో మా టీచింగ్ టెక్నిక్స్ను ఫాలో అవుతూ రాజేష్ గారి వద్ద నాట్యం నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మమ్మల్ని సంప్రదిస్తున్నారు. అయితే ముందుగా ఆ ప్రేమకు, ఆదరణకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఆ విధానాన్ని అంతే చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కానీ ఒక్క చిన్న ప్రాక్టికల్ ఛాలెంజ్ ఉంది ఇక్కడ. దాని గురించి మాట్లాడడానికే ఈరోజు మీకు ఈ వీడియో చేస్తున్నాను. నేను ఆన్లైన్ కూచిపూడి నాట్య తరగతులను చెప్పడం మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక విషయాన్ని గట్టిగా నమ్ముతాను. కూచిపూడి వంటి నాట్య కళను గ్రూప్ క్లాసెస్లో కాకుండా 1-to-1 విధానంలో నేర్పితేనే విద్యార్థి వేగంగా, సరైన పద్ధతిలో అభివృద్ధి చెందుతాడని నేను నమ్ముతాను. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకునే వేగం వేరు, తను అర్థం చేసుకునే తీరు వేరు ఉంటుంది. ప్రతి ఒక్కరి లక్ష్యం వేరుగా ఉంటుంది. ప్రతి విద్యార్థి యొక్క శారీరక సామర్థ్యం వేరుగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరి సందేహాలు కూడా వేరువేరుగా ఉంటాయి. అందుకే ప్రతిరోజు కూడా, ఈ రోజు వరకు కూడా మేము 1-to-1 ఆన్లైన్ క్లాసెస్ని మాత్రమే నిర్వహిస్తూ వచ్చాం. అడపాదడపా తప్పక ఒకే ఊరు వారు అట్లా ఉన్నప్పుడు తప్ప గ్రూప్ క్లాసెస్ త్వరగా మేము తీసుకోలేదు. ఈ విధానం వల్ల ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టగలుగుతున్నాం. నేను ఈ సందర్భంగా ఒక మాట గుర్తు చేసుకోవాలి. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక ఆన్లైన్ క్లాస్ మొదలు పెడుతున్న మొట్టమొదటిలో నాకు తెలిసిన ఒక ఆర్గనైజర్ ఆవిడ క్లాసెస్ నిర్వహిస్తారు. అక్కడ సంగీత తరగతులతో పాటుగా నేను నాట్య తరగతులు నిర్వహించేవాడిని. నేను అక్కడ నాట్య అధ్యాపకునిగా వెళ్ళేవాడిని. ఆవిడ నాతో ఒక మాట అన్నారు, ఇట్లా ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పుకోవడమే కానీ ఆన్లైన్ క్లాసెస్లో పిల్లలు తయారవ్వరండి, ఒకవేళ తయారైనా ఎక్కువ కాలం నిలబడరండి అని ఒక మాట అన్నారు. అప్పటికే నేను ఒక 4-5 ఆన్లైన్ క్లాసెస్ చెప్తూనే ఉన్నాను. అయితే ఈవిడ ఆ మాట ఎందుకు అన్నారు? విడిగా చెప్పే పిల్లలు గురువు గారిని నమ్మి ఆన్లైన్లో ముందుకు వెళుతూ నిబద్ధతగా కొన్ని సంవత్సరాలు నేర్చుకుంటున్న సందర్భం నుంచి ఆన్లైన్ ఏ విధంగా దూరం అవుతోంది? ఒక ఆన్లైన్లో నేర్చుకునే విద్యార్థి నిబద్ధతగా నేను తయారవ్వగలను అనే ఆలోచనను ఎందుకు తీసుకోలేకపోతాడు? అక్కడ చెప్పేది మనమే, ఇక్కడ చెప్పేది మనమే, కానీ ఆ భరోసా ఎందుకు ఇవ్వలేకపోతాం? సహజంగా ఆ థాట్ ప్రాసెస్ సమాజంలో ఎందుకు ఉంది అనే ఆలోచన నా మీద చాలా పడింది. అదిగో అప్పుడు మొదలైంది నా సాధన. ఎప్పుడైతే ఆన్లైన్ క్లాసెస్ మొదలుపెట్టిన నుంచి ఆ రోజు నుంచి ఒక్కొక్క ఆన్లైన్ తరగతిలో ఉండేటువంటి విద్యార్థి కానీ, పెద్దవాళ్ళు కానీ, వేరే వేరే ఏజెస్లో ఉండేటువంటి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో వాళ్ళు కానీ, అండర్స్టాండింగ్ లెవెల్స్ని కానీ అర్థం చేసుకుంటూ ఇండివిజువల్ సెషన్స్లో తెల్లవారుజాము నుంచి వివిధ టైం స్లాట్స్లో వేరే వేరే టైం జోన్స్లో క్లాసెస్ చెప్పడం ప్రారంభించాం. కోవిడ్ టైంలో ఇంకా ఎక్కువ క్లాసెస్ పెరిగాయి. ఆ తర్వాత కొనసాగడంతో పాటుగా ఇప్పుడు నిజం చెప్పాలంటే నా టైం స్లాట్స్ కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిపోయి ఉన్నాయి. వ్యక్తిగతంగా నాకు ఆన్లైన్ తరగతిలో వారిపైన పూర్తిగా అవగాహన ఉండడమే కాకుండా వారి పట్ల సంపూర్ణ శ్రద్ధ పెట్టేందుకు ఖచ్చితమైన అవకాశం లభించిందని నాకు అనిపించింది. ఒక డౌట్ వస్తే ప్రత్యేకంగా కూర్చొని అడగగలరు. ఎలా చేస్తున్నారో మనం ప్రత్యేకంగా వాళ్ళని కూర్చొని గమనించగలం. ఆ బాండేజ్ని అనుభవిస్తూనే దశాబ్దానికి పైగా ఆన్లైన్ క్లాసెస్లో తీసుకుంటూనే వస్తున్నాం. ఈ ఆన్లైన్ క్లాసెస్లో మేము గమనించింది కూడా, ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ఇండివిజువల్ టైం స్లాట్ని ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా దానికోసం కూర్చుంటారు. చక్కగా డౌట్ వస్తే అడుగుతారు, ప్రాక్టీస్ చేసి వీడియో పెడతారు. ఆ పెట్టిన వీడియోని కామెంట్ చేసినప్పుడు దాన్ని తిరిగి సాధనతో సరిచేసుకుంటే దానిలో ఉన్నటువంటి తప్పుల్ని. ఇలాగా చాలా కాలం నుంచి నడుస్తోంది. ఇక ఇప్పుడు నా వ్యక్తిగతమైనటువంటి టైం స్లాట్స్ పూర్తిగా ఫిల్ అవుతూ వస్తున్నాయి వేగంగా. ఈ విధంగా నా టైం స్లాట్స్ పూర్తవుతున్న సందర్భంలో గత
2-3 సంవత్సరాలుగా నేను ఒక పని చేసుకుంటూ వచ్చాను. నా వద్ద నాట్యం ప్రారంభించి కూచిపూడి సర్టిఫికేట్ కోర్స్, డిప్లొమా కోర్సులను పూర్తి చేసినటువంటి నర్తకులను నా అసిస్టెంట్ ట్రైనర్స్గా తీసుకోవడం జరిగింది. వీరందరితో ఒక చక్కని నాట్య బృందాన్ని ఏర్పాటు చేసుకొని టీచింగ్ టెక్నిక్స్ను వాళ్ళకి నేర్పిస్తూ గత సంవత్సరాల కాలంగా వారికి కూడా తర్ఫీదునిస్తూ ఎక్కువ మంది నాట్య విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసెస్ చెప్పేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వచ్చాం. సఫలీకృతులు అయ్యాం. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఒక గ్రూప్ని పెడుతున్నాం. ఆ వివరాలను ఇప్పుడు మీతో పంచుకుంటాం. ఇప్పుడు ఈ విషయాన్ని మీ ముందు తీసుకురావడానికి ప్రత్యేకమైన ఆలోచన ఉంది. ఏమిటంటే, నా వ్యక్తిగతమైనటువంటి టైం స్లాట్స్ ఫిల్ అవుతున్నటువంటి ఈ సందర్భంలో దాదాపు ఒక 40-50 మంది ఇప్పటికీ నా క్లాసెస్ కోసం వెయిట్ చేస్తున్న వారు ఉన్నారు. విద్యార్థులను అంతసేపు అన్నాళ్ల పాటు వెయిటింగ్లో ఉంచడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఇది మీకు చాలా మంచి సమయం. మా టీచింగ్ క్వాలిటీను అదే స్థాయిలో కొనసాగించేటువంటి ఒక వ్యవస్థను రూపొందించేటువంటి ఆలోచనలో నేను ఉన్నాను. అది చేస్తున్నాను. గత ఎన్నో సంవత్సరాలుగా నా దగ్గర అభ్యసించినటువంటి సర్టిఫికేట్, డిప్లొమా పూర్తి చేసినటువంటి విద్యార్థులు లోకల్గా టీచింగ్ చేస్తూ కొన్ని బ్రాంచులను నిర్వహిస్తున్నటువంటి అర్హత కలిగిన టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వీరందరికీ, అంటే ఎంపిక చేయబడేటువంటి కొంతమంది శిష్యులను ప్రత్యేకంగా ట్రైనర్స్గా తయారు చేసుకుంటున్నాను. ఈ చేసుకున్నటువంటి విద్యార్థులు ట్రైనర్స్గా ఇప్పుడు ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. స్పష్టంగా మీకు చెప్పాలనుకుంటుంది, వాళ్ళు కేవలం బయట చెప్పుకునేటువంటి డ్యాన్స్ టీచర్స్లా కాదు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, వాళ్ళు రుద్ర కళాక్షేత్రం టీచింగ్ మెథడాలజీ ప్రకారంగా ప్రత్యేకంగా నా వద్ద శిక్షణ పొందినటువంటి ట్రైనర్స్ అని మీరు గమనించవచ్చు. నేను ఎలా బోధిస్తానో, నా విధానం ఎలా ఉంటుందో, అదే ఆర్డర్లో సిలబస్ ఎలా చెప్తానో, ఏ స్టాండర్డ్స్ పాటిస్తానో అదే విధానాన్ని ప్రతి ట్రైనర్ కూడా ఫాలో చేస్తారు. అందువల్ల ఏ ట్రైనర్ వద్ద మీరు నేర్చుకున్న ఒకే సిస్టమ్, అంటే మీకు రుద్ర టీచింగ్ సిస్టంలో ఎలా ఉంటుందో ఎటువంటి తేడా లేకుండా ఉండడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరి దగ్గర కూడా. క్రొత్తగా ఎంక్వైరీ చేసిన ప్రతి విద్యార్థికి కూడా ముందుగా ఒక డెమో సెషన్ని నేను స్వయంగా నిర్వహిస్తున్నాను. ఆ సమయంలో విద్యార్థి యొక్క అవగాహన విధానం ఎట్లా ఉంది, ఇప్పటి వరకు అసలు ఏం నేర్చుకున్నారు, కొత్త పాపయ్య, కొత్తగా నేర్చుకున్న పెద్దవారా, లెర్నింగ్ లెవెల్ ఏమిటి, అలాగే అసలు వాళ్ళ గోల్ ఏమిటి. ఎందుకంటే 5-6 ఏళ్ళు 10 ఏళ్ల పాపయ్య ఒక రకంగా ఉంటుంది, 20-30 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు ఒక రకంగా ఉంటున్నారు. ఇప్పుడు మీరు గమనిస్తే 40-50 ఏళ్ళు వాళ్ళు కూడా మాకు ఇప్పుడు ఎంక్వైరీలు వస్తున్నాయి. ప్రాక్టీస్ చేయగల సమయం ఎంత ఉంటుందనేది కూడా చాలా పెద్ద విషయం. ఇక్కడ వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేయగలరు, ఏ టైంలో క్లాస్ కావాలనేది పెద్ద విషయం. ఇక్కడ షెడ్యూలింగ్ చాలా పెద్ద విషయంగా మారింది అనేటువంటి ఇవన్నీ విషయాలని పూర్తిగా తెలుసుకుంటాను. వారితో ఒకసారి డ్యాన్స్ చేయిస్తాను. ఆ తరువాత ఒక విద్యార్థికి సరిపోయేటువంటి ట్రైనర్ని నేనే స్వయంగా ఎంపిక చేసి అసైన్ చేయడం జరుగుతుంది. ఈ అసైన్మెంట్లో స్టూడెంట్ లెర్నింగ్ లెవెల్, ట్రైనర్ యొక్క టీచింగ్ స్టైల్, అలాగే వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి టైమింగ్ అన్నిటినీ పరిగణలోకి తీసుకుని చేయడం జరుగుతుంది. ఒక్కసారి షెడ్యూల్ చేశామంటే ఏదో షెడ్యూలింగ్ అయిపోయింది వదిలేసామనే ఆలోచన కాదు. అక్కడి నుంచి మీ నాట్య జీవితం ప్రారంభమైంది రుద్ర యొక్క కుటుంబంలో అని అర్థం. అది ఎలా? ప్రతి ట్రైనర్కి ఒక ప్రత్యేకమైన గూగుల్ మీట్ లింక్ ఉంటుంది. అది పర్మనెంట్ లింక్గా ఉంటుంది. ప్రతి ట్రైనర్కి ఒక ప్రత్యేకమైన ఆన్లైన్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. రుద్ర ఓకేడిసి తర్వాత వచ్చేటువంటి వారి పేరు అంటే రుద్ర ఆన్లైన్ కూచిపూడి డాన్స్ క్లాసెస్ బై జ్యోతిరాజ్, బై రాగకౌముది, బై దుర్గమ్మ, ఇలాగ బై సాహితీ వన్ అంటూ మా యొక్క ట్రైనర్స్ని కోట్ చేస్తూ మీకు ఒక గ్రూప్ అనేది లింక్ యాడ్ అవుతుంది. ఆ లింక్లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు గూగుల్ మీట్ ద్వారా ఏర్పాటు చేస్తాము క్లాస్ని, స్టూడెంట్ని అసైన్ చేస్తాము. అంతేగాక మీ ఫీజు మానిటరింగ్ కానీ, ఫాలోఅప్స్ కానీ, మీరు ఎలా చేస్తున్నారనే విషయాన్ని చెక్ చేయడం కానీ, క్లాస్ కోఆర్డినేషన్ కానీ అన్నిటినీ కూడా చూసేందుకు శ్రీమతి జ్యోతి గారు సమన్వయం చేస్తారు.
దీనివల్ల ప్రతి విద్యార్థికి సరైన సమయంలో సరైన ట్రైనర్తో క్లాస్ ప్రారంభమవుతుంది. మీకు ట్రైనర్కి మధ్య చక్కని బాండేజ్ ఏర్పడేందుకు మేము ఎప్పుడు ప్రయత్నం చేస్తాం. అందుకే మొదటి నుంచి చెప్తున్నాను, 1-on-1 సెషన్స్ అని చెప్పి. ప్రతి క్లాస్ పూర్తయిన తర్వాత ఆ రోజు ఏమి బోధించారో, అలాగే ఒక ప్రాక్టికల్ సంబంధించిన విషయం ఏం నేర్చుకున్నారో, ఏ శ్లోకం మీకు నేర్పించారో, అలాగే ఏ థియరీ కాన్సెప్ట్ మీకు చెప్పారో, వీటన్నిటినీ కోట్ చేస్తూ మన వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ ఖచ్చితంగా ఉంటుంది ఆఫ్టర్ ఎవ్రీ క్లాస్. దీనివల్ల ప్రతి విద్యార్థి అభ్యాసం నిరంతరం ట్రాక్ అవుతూ ఉంటుంది. ఇటు పేరెంట్, టీచర్, స్టూడెంట్, ఇటు ఆర్గనైజింగ్ చేసే మేము ఒక మెంటర్షిప్ సిస్టమ్ అనేది ఏర్పాటవుతుంది. ఇవన్నీ మేము స్ట్రక్చర్డ్గా గత 2 సంవత్సరాల కాలంగా నడిపిస్తూ వస్తున్నాం. చక్కగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా. అంతేకాదు, ఇంతటితో పని పూర్తవదు. విద్యార్థులు తమ ప్రాక్టీస్ వీడియోస్ను అదే గ్రూప్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు, అంటే హోంవర్క్ ఇస్తూ ఉంటారు. ఆ హోంవర్క్ వీడియోలను నేను వ్యక్తిగతంగా పరిశీలిస్తూ ఉంటాను. ఎక్కడ ఏ పొజిషన్ సరిచేయాలో, ఎక్కడ ఏ ముద్ర ఇబ్బంది పడ్డారో, ఎక్కడ బాడీ అలైన్మెంట్ మార్చాల్సి ఉందో, లేదా ఎక్కడ బెండింగ్ ఇంప్రూవ్మెంట్ చేయాలో, ఎక్కడ వారి యొక్క ఎక్స్ప్రెషన్ ఇంప్రూవ్ చేయాలో, వీటన్నిటినీ వాయిస్ మెసేజెస్, టెక్స్ట్ మెసేజెస్, అవసరమైతే ఒక డెమాన్స్ట్రేషన్ ద్వారా కరెక్షన్ నేను ఇస్తూ ఉంటాను. అంటే క్లాస్ ట్రైనర్ చెప్పినా కూడా, సహజంగా ట్రైనర్ చెప్పినప్పటికీ కూడా లెర్నింగ్ క్వాలిటీపై నా పర్యవేక్షణ ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంటుందనే విషయం మీరు గమనించవచ్చు. అంతేకాదు, మా విద్యార్థుల కోసం, ప్రత్యేకంగా ఆన్లైన్ విద్యార్థుల కోసం ఆదివారం ప్రత్యేకంగా ఆన్లైన్ కూచిపూడి థియరీ క్లాసెస్ నేను నిర్వహిస్తున్నాను. ఈ థియరీ సెషన్లో సర్టిఫికేట్ కోర్సు థియరీ, సందేహ నివృత్తి అంటే వారికి ఉండేటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడం కానీ, అలాగే ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, తర్వాత కాన్సెప్ట్స్లో ఉండేటువంటి క్లారిటీ ఏమిటి, ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను. అంతేగాక మీరు మీ ట్రైనర్తో కంటిన్యూ చేస్తున్నప్పుడు ఏదైనా మీరు నాతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆల్వేస్ ఐ విల్ బి అవైలబుల్ ఫర్ యూ. ఒక చిన్న వాట్సాప్ ఆడియో మెసేజ్ దూరంగా నేను ఉంటాను అంతే. మా ట్రైనర్స్ దగ్గర నేర్చుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ సెషన్లో, ఆదివారం సెషన్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రాక్టికల్తో పాటుగా థియరీలో కూడా సమానమైన బలం ఉంటుందనేది మీరు గమనించవచ్చు. మా లక్ష్యం కేవలం కొన్ని డాన్స్ స్టెప్స్ నేర్పించి వదిలేయడం కాదండి. ఒక మంచి కూచిపూడి నర్తకులను అవకాశం ఉండి అవసరమైతే ఒక మంచి టీచర్ను సంపూర్ణంగా తయారు చేయడమే మా యొక్క లక్ష్యం. అందుకే 1-to-1 ట్రైనింగ్ని, పర్సనల్ మానిటరింగ్ని మేము ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం. కంటిన్యూస్ కరెక్షన్స్ని మేము దగ్గరుండి చూసుకుంటున్నాం. గుంపులో గోవిందలాగా ప్రతి ఒక్కళ్ళని 10 మందిని 20 మందిని తోసేసే విషయం కాదు ఇది. థియరీ గైడెన్స్ ఉండాలి, మెంటర్షిప్ ఉండాలి. ఈ అన్ని అంశాలపై మా మొత్తం వ్యవస్థ పనిచేస్తోంది. రుద్ర వ్యవస్థ పనిచేస్తుందని మీరు గ్రహించాలి. గ్రూప్ క్లాస్ తీసుకుంటే మాకు కూడా ఒకేసారి 10 మంది జాయిన్ అయితే 10 మంది దగ్గర నుంచి ఫీజులు ఒకేసారి వస్తాయి. 1 గంట క్లాస్ చెప్తే సరిపోతుంది. కానీ ఎవరికి న్యాయం చేయగలుగుతాం? ఒక పర్టికులర్ మాకున్నటువంటి ట్రైనర్స్లో కొద్దిమంది ల్యాప్టాప్లో చెప్తారు, కొద్దిమంది మొబైల్లో చెప్తారు. మొబైల్లోనో ల్యాప్టాప్లోనో ఒక్కరికి ప్రత్యేకంగా చెప్పే తరగతికి మీరు ఆలోచించండి. ఒక 10 మంది 20 మంది ఉన్నటువంటి ఒక గ్రూప్లో నేను ఒక స్టెప్ చేసిన తర్వాత ఎవరు కరెక్ట్గా చేస్తున్నారు చూసుకోవడం ఒక ఎత్తు, ఛాలెంజ్ అది. రెండోది, ఒకరికి డౌట్ ఉంటే ఆ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి ఓపెన్ అప్ అయ్యేటువంటి స్టూడెంట్స్ సంఖ్య చాలా తక్కువ. డౌట్ క్లారిఫికేషన్ ఉండదు, పర్సనల్ బాండేజ్ చాలా తక్కువ ఉంటుంది. నాకు రూపాయి వచ్చేస్తుంది. ఆలోచించండి, నాతో పాటు 7 ట్రైనర్స్ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు గ్రూప్ క్లాస్ తీసుకుంటే గంటకి 10 మంది చొప్పున రోజు మొత్తంలో చాలా మందికి, కొన్ని వందల మందికి నేను క్లాసెస్ చెప్పగలం. మేము క్వాలిఫైడ్ అండ్ క్వాలిటేటివ్ ట్రైనర్స్ ఉన్నారు నా దగ్గర. బట్ నేను అది ప్రిఫర్ చేయట్లేదు. పర్సనల్ బాండేజ్ అని 100 సార్లు ఎందుకు చెప్తున్నానంటే, దానివల్ల పిల్ల ఎదుగుదల బాగుంటుంది. మీరు లేదా మీ పిల్లలు కూచిపూడిని ఆన్లైన్లో నేర్చుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు మీరు రుద్రాని
రాజేష్ని మీరు సంప్రదించినప్పుడు సంకోచించకుండా సంప్రదించేటువంటి ఒక చక్కని వ్యాలిడ్ అండ్ వాల్యూని నేను ఇవ్వాలి మీకు. మీ లెర్నింగ్ లెవెల్, అలాగే మీ లక్ష్యం, అలాగే మీ అందుబాటులో ఉన్నటువంటి సమయం, ఇవన్నీ నేను తీసుకోవాలి మనసుకి. ఇవన్నీ పరిశీలించి ప్రాథమికంగా జాగ్రత్త గమనించుకుంటూ మీకు సరిపోయేటువంటి ఒక ట్రైనర్ని ఎంపిక చేసే బాధ్యత నాది. అది గమనించుకోండి. రుద్ర ఆన్లైన్ కూచిపూడి ఫ్యామిలీలో మీకు ఆహ్వానం లభించినట్లే. ఒక్కసారి రుద్ర ఫ్యామిలీ మెంబర్ అయ్యావు అని అంటే నీ నాట్య భవిష్యత్తు రుద్ర బాధ్యత, ఈ రాజేష్ బాధ్యత. రుద్ర ఆన్లైన్ కూచిపూడి క్లాసెస్లో మీకు ఒక ట్రైనర్ మాత్రమే ఉండరండి. కేవలం ఒక ట్రైనర్ ఉంటారని అనుకోవడం కాదు, మీతో పాటు నడిచేటువంటి ఒక మెంటర్ ఉంటారు. మిమ్మల్ని గమనించేటువంటి నేనుంటాను. మీ అభ్యాసాన్ని పర్యవేక్షిస్తూనే ఉంటాం. ఒక వ్యవస్థ నడుస్తూ ఉంటుంది వెనక. మీ సందేహాలకు సమాధానం చెప్పేందుకు సపోర్ట్ నా దగ్గర నుంచి ఎప్పుడూ ఉంటుంది. అలాగే మీ ఎదుగుదల మా లక్ష్యంగా పెట్టుకునేటువంటి ఒక కుటుంబం ఉంటుందని గమనించుకోండి. రుద్ర కళాక్షేత్రం సాంప్రదాయాన్ని సంరక్షిస్తూ సాంకేతికతతో ప్రపంచానికి కూచిపూడిని అందిస్తున్నటువంటి ఒక కుటుంబం అని మీరు గమనించండి. నాట్య తరగతులు నేను మరియు నా రుద్ర టీం మెంబర్స్ ఎవరు చెప్పినా మీకు ఆ క్వాలిటీ అండ్ క్వాలిఫికేషన్ అనేది ఎప్పుడు నిలబెట్టే ప్రయత్నం మా మధ్య ఎప్పుడు ఉంటుంది. మా దగ్గర నుంచి ఎప్పుడు కూడా మీకు మంచి విద్య లభిస్తుంది. మీ ఆదరణకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే. Rudra TV, digital wing of Rudra Kalakshetram.